నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. గత 8, 9 నెలల నుంచి ఈ కేసు విషయం మనందరికీ తెలిసింది. మస్తాన్ సాయి, రాజ్ తరుణ్, లావణ్య. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషయానికొస్తే ఫస్ట్ లవ్ స్టోరీ అనుకున్నారు. దాని తర్వాత అది కాస్త డ్రగ్స్ కేసు కింద మారింది. అయితే ఓ పక్క నుంచేమో రాజ్ తరుణ్ లావణ్యాని మోసం చేశాడని లావణ్య కేసు పెట్టడం జరిగింది. శేఖర్ భాష అనే వ్యక్తి మధ్యలోకొచ్చి అసలు లావణ్యానే మొత్తం అంతా చేసింది అని చెప్పేసని శేఖర్ భాష పలు యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. మధ్యలో మస్తాన్ సాయి వచ్చాడు. అసలు మస్తాన్ సాయి వల్లే నేను రాజ్ తరుణ్ విడిపోయామని లావణ్య చెప్పింది. సో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషయానికొస్తే ఇదొక 8 నెలల నుంచి సాగదీస్తూనే ఉంది, నడుస్తూనే ఉంది. మీడియాకు ఒక మంచి ఏమంటారు? డైలీ ఒక కంటెంట్ ఫుటేజ్ ఒక ఫుడ్ లాగా దొరికింది. రైట్. అయితే ఈ కుటుంబ కథా చిత్రం విషయానికొస్తే పలు ఛానల్స్‌లో 12 కోట్లు దొబ్బేసింది అమెరికాలో శేఖర్ భాష సంచలనం. లేకపోతే ఈ సో కాల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, మా అబ్బాయికి లావణ్య అలాగే పరిచయం అయింది. ఈ ఛానల్స్ అన్ని అంటే ఈ ఈ కథ ఏదైతే ఉందో గత కొన్ని రోజుల నుంచి ఇది బేసిక్‌గా ఒక ముగ్గురు మధ్య, నలుగురు మధ్య జరుగుతున్న స్టోరీగానే చూస్తున్నారు తప్ప, అసలు ఇందులో మెయిన్ పాయింట్ ఎందుకు అందరూ వదిలేస్తున్నారు? నా ఫస్ట్ క్వెషన్ ఇది. రైట్. అయితే గత 8 నెలల నుంచి ఈ స్టోరీని ప్రతి ఒక్కరు సాగదీస్తూనే ఉన్నారు. నలుగురు మధ్య జరుగుతున్న వివాదంగానే చూస్తున్నారు. మధ్యలో డ్రగ్స్ అనే అంశం ఫస్ట్ నుంచి తెర మీద ఉంది. ఎందుకు ఈ డ్రగ్స్ విషయాన్ని ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు? బేసిక్‌గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికి 14 నెలలు కావస్తుంది. ఈ 14 నెలల కాలం పాటు కూడా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మాట చెప్పినటువంటి మాట ఏంటంటే యాంటీ డ్రగ్ ఫ్రీ సొసైటీగా చేస్తాను మన తెలంగాణ రాష్ట్రాన్ని. అసలు డ్రగ్స్ అనే విషయాన్ని నేను ఎక్కడికి బయటికి తీసుకురానివ్వను. ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు ఈ డ్రగ్స్ విషయం దీన్ని అమ్మినా, పెడ్లింగ్ చేసినా, లేకపోతే ఎక్కడ విక్రయిస్తున్నారు, ఏం చేస్తున్నా దీనంతటి కూడా నేను ఒక ముగింపు పలుకుతాను. అసలు అలాంటివి రానివ్వను. ప్రతి ఒక్క చిన్న చిన్న అంశాన్ని కూడా చాలా దగ్గరుండి పరిశీలిస్తాను అన్నటువంటి వ్యక్తి. ఇక్కడ మస్తాన్ సాయి అనే వ్యక్తి క్లియర్ కట్ గా కనపడుతుంది. హీఈస్ నంబర్ 1 డ్రగ్ పెడ్లర్. ఆయన మీద ఇదివరకే కేసులు ఉన్నాయి. ఇదివరకే తను జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ఇదివరకే అన్నీ జరిగాయి. బట్ ఇక్కడ ఇంత క్లియర్గా ఈ ఇష్యూకి సంబంధించి నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. సో లావణ్య హార్డ్ డిస్క్ డీజీపీకి సబ్మిట్ చేసిన తర్వాత అందులో 1 కాదు 2 కాదు ఏకంగా ఫస్ట్ 300 అన్నారు. తర్వాత అవి కాస్త 500 అన్నారు. దాని తర్వాత 800 అన్నారు. ఇప్పుడు ఒక్క హార్డ్ డిస్క్ కాదు, ఏకంగా 3 ఉన్నాయని తెర మీదకి వచ్చింది. 1, 2 కాదు, ఇప్పుడు ఏకంగా 3000కు పైగా ఈ హార్డ్ డిస్క్ లో వీడియోస్ ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి న్యూస్. సో పోనీ ఆ వీడియోస్ ఏమైనా న్యూడ్ వీడియోస్, లేకపోతే అమ్మాయిలు ఇష్టపూర్వకంగానే జరిగిందా అనుకుంటే అది కూడా కాదు. కంప్లీట్ నాకున్న సమాచారం వరకు కూడా ఏంటంటే ఈ అమ్మాయిల వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్నిట్లో కూడా ప్రతి ఒక్క అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి ఆ అమ్మాయిలతోటి తను కలవడం జరిగింది. ఈవెన్ వీడియో కాల్స్ ఆల్సో ఉన్నాయి. ఎవరెవరు అమ్మాయిలతో వీడియో కాల్స్ మాట్లాడారో అన్ని వీడియో కాల్స్ తను రికార్డ్ చేసుకొని 1 కాదు 2 కాదు చాలా వీడియో కాల్స్ నేనే చూశాను. నేను ఈరోజు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. అలాగే వీడియోస్ కూడా 1 కాదు 2 కాదు చాలా వీడియోస్, ప్రైవేట్ వీడియోస్. అమ్మాయిలు లిటరలీ అంటే ఎలా మీరందరూ నమ్మి ఆ మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళారు? అసలు ఏ విధంగా మీరంతా పార్టీస్కి వెళ్తున్నారు? ఏ విధంగా మీరంతా ఆ కల్చర్ని అలవాటు చేసుకున్నారు? మనం ఉన్న సొసైటీ ఏంటి, మన పేరెంట్స్ ఏంటి, ఇవన్నీ ఎందుకు ఆలోచించలేకపోయారు మీరంతా? సీరియస్లీ ఒక్క క్షణం మీరు ఒక తప్పు చేసే ముందు నేను ఈ తప్పు చేయొచ్చా చేయకూడదా అనేది ఎందుకు ఆలోచించుకోవట్లేదు? ఎందుకంటే అవతల వ్యక్తి అసలు ఎట్లాంటి వాడు, తను అసలు ఏ విధంగా చూస్తాడు? మనతో అందరూ చాలా మంచిగా మాట్లాడతారు, చాలా నీట్గా ఉంటారు. కానీ వాడు అసలు వీడియో రికార్డ్ చేస్తున్నాడా, లేకపోతే ఏం చేస్తున్నాడు, తన మీకు అసలు ఏమి ఇస్తున్నాడు, ఇలాంటివన్నీ ఎందుకు పట్టించుకోలేకపోయారు అమ్మాయిలు? ఇది ఎవరైతే బాధితులు ఉన్నారో నేను వాళ్ళకి డైరెక్ట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఆల్రెడీ ఆ వీడియోస్కి సంబంధించి కొన్ని వెబ్సైట్లో అవి టెలికాస్ట్ చేసినట్టయితే కొంతమేరకు సమాచారం ఉంది.
వాటిని కూడా రిమూవ్ చేయిస్తున్నారని కూడా తెలిసింది. ఒక్కసారి మీరు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరెళ్ళి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇవి కానీ బయటకొస్తే అసలు తల్లిదండ్రులు ఏ మేర కుంగిపోతారు. పేరెంట్స్ అసలు ఏమైపోతారు. ఎంత సెన్సిటివ్ ఇష్యూ ఇది. అమ్మాయిలంతా కూడా ఎందుకు దీని మీద పెద్దగా పట్టించుకోలేదు. ఇంత సెన్సిటివ్ మ్యాటర్‌ని అసలు ఎవరు దీన్ని ఒక కోణంలోనే చూస్తున్నారు. లావణ్య, రాజ్ తరుణ్, మస్తాన్ సాయి, శేఖర్ భాష ఈ నలుగురు వివాదం అనే చూస్తున్నారు తప్ప ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు. ఇది డ్రగ్స్ కి సంబంధించిన విషయం. ఈ డ్రగ్ పెడ్లర్‌ని అసలు ఏం చేయాలి? అసలు ఈ నార్కోటిక్స్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఎందుకు ఇతన్ని ఇంత ఈ కేస్‌కి సంబంధించి ఎందుకు ఇంకా డెప్త్‌గా వెళ్ళట్లేదు? అసలు వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు వీళ్ళకి తీసుకొచ్చి ఇస్తున్నారు? అతను డ్రగ్ పెడ్లర్ కావచ్చు. కానీ ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి కన్జ్యూమ్ చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఈ ఈ విషయాన్ని అంటే లావణ్య, రాజ్ తరుణ్ విషయానికి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని స్టార్టింగ్ చూపించినప్పుడు కూడా నేను ఇదే విషయాన్ని లేవనెత్తాను. ఇక్కడ డ్రగ్స్ అనే విషయం క్లియర్‌గా కనబడుతుంది. ఇక్కడ లావణ్య, మస్తాన్ సాయి లేకపోతే శేఖర్ భాష వీళ్ళెవ్వరు కాదు. ఈ డ్రగ్సే ఎక్కువగా. ఈ డ్రగ్స్ విషయాన్ని ఎందుకు మీరు బయటికి తీసుకురావట్లేదు? ఆ హార్డ్ డిస్క్ కి సంబంధించి సరే వాటెవర్ ఈస్ దేర్ ఆ వీడియోస్ అవన్నీ పక్కన పెడితే పాపం లిటరల్లీ ఆ అమ్మాయిలంతా అమాయకులు. వాళ్ళందరూ నాకు తెలిసి ఆ మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఈ విషయాన్ని ఎవరు పెద్దగా ప్రస్తావించట్లేదు. నాట్ ఈవెన్ లైక్ మీడియా ఛానల్స్ ఆల్సో డైవర్ట్ చేస్తున్నాయి. మీడియా ఛానల్స్ కూడా ఈ టాపిక్ ని కంప్లీట్ పక్కదోవ పట్టిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ సీన్ లోకి మస్తాన్ సాయి పేరెంట్స్ వచ్చి మా అబ్బాయికి డ్రగ్స్ అలవాటు చేసిందే లావణ్య, అలాగే శేఖర్ భాష వచ్చి అసలు లావణ్యనే మొత్తం అంతా చేసింది డబ్బుల కోసం అని. ఈ అమ్మ ఒక ఆడపిల్ల మీద ఎంతమంది పడి ఏడుస్తారా? నాకు అర్థం కాదు. చంపేయండి దాన్ని, పోయి పీడన పోద్ది. ఎందుకు ఇక ఏం చేద్దామని? ఆమె ఆల్రెడీ రాజ్ తరుణ్ అనే వ్యక్తి వదిలేసి వెళ్ళిపోవడంతో కుంగిపోయి కుసించిపోతుంది. సరే వాటెవర్ తన లైఫ్ లో జరిగిందేదో జరిగిపోయింది. బట్ అందులో కొంతమంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని ఎలాగైనా సరే చూపించాలి. ఎందుకంటే అవి రేపు పొద్దున్న రోజు బయట పెడితే తన లైఫ్ లాగా మిగతా వాళ్ళ లైఫ్ కూడా అవ్వకూడదన్న ఆలోచనతో తను ఈ పని చేసింది. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఎవరికి కూడా నేను సపోర్ట్ కాదు. బట్ వాస్తవంగా యాజ్ ఏ అమ్మాయి కింద నేను కూడా ఆలోచించి ఈ విషయాన్ని చెప్తున్నాను. కానీ ఏదైతే మస్తాన్ సాయి అనే వ్యక్తి చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ వీడియోస్ రికార్డ్ చేయడం అనేది మళ్ళీ పత్తిత్తులాగా ఆ రోజు మీడియాకి చెప్పినటువంటి మాట ఏంటండి ఆయన, నా భార్య వీడియోస్, నా మరదల వీడియోస్ లేదా నా గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ ఉన్నాయి, అవి మాత్రమే నేను రికార్డ్ చేసుకున్నాను. మేమిద్దరం హనీమూన్కి వెళ్ళినటువంటి వీడియోస్ ఉన్నాయి. హనీమూన్కి వెళ్తే వీడియోస్ రికార్డ్ చేసుకుంటారా? హార్డ్ డిస్క్లో పెట్టుకుంటారా? నీకు ఆల్రెడీ పెళ్ళయి 14 సంవత్సరాలు 11 సంవత్సరాలు కొడుకున్నాడని తెలిసింది. ఇన్ని ఇయర్స్ నువ్వు ఆ హనీమూన్ వీడియోస్ పెట్టుకున్నావా, లేకపోతే నువ్వు ప్రతిరోజు హనీమూన్ చేసుకుంటావా? నాకు అర్థం కాదు. ఏమన్నా సిగ్గుందారా నీకైతే? లిటరలీ చెప్తున్నా, ఏం బతుకులరా అమ్మాయిలు. నేను చెప్తున్నా, ఈరోజు నేను చెప్తున్నా, ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపు 800 నుంచి 900 మంది వీడియోస్, వీడియో కాల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఆ హార్డ్ డిస్క్ ఎవరైతే ఓపెన్ చేస్తారో నాకు తెలిసి ఈ విషయానికి సంబంధించి తెలంగాణ పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా తీసుకున్నారని అనుకుంటున్నాను. ఈవెన్ నా రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారికి పర్సనల్ గా ఏంటంటే, దయచేసి ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి గురించి ఒక్కసారి క్లియర్ కట్ గా తెలుసుకోండి. ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతనికి అసలు ఏపీ నుంచి ఏ పొలిటీషియన్ సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఇతనికి అండగా ఉన్నారు, అసలు అంతమంది అమ్మాయిల వీడియోలు ఎలాగ ఇతను రికార్డ్ చేసి అసలు ఏం చేస్తున్నాడు, ఎవరికి చూపిస్తున్నారు, ఆ అమ్మాయిల్ని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, అసలు ఆ అమ్మాయిల దగ్గర నుంచి ఇతను చేస్తున్నటువంటి పని ఏంటి, ఏం దక్కించుకుంటున్నాడు, ఎందుకు అంత బ్లాక్ మెయిలింగ్ చేయాలి, ఇవన్నీ ఒక్కసారి తవ్వి తీయండి బయటికి. ఎందుకంటే అక్కడ ఈ రోజు లావణ్య సఫర్ అయినట్టు ఇంకా అమ్మాయిలు సఫర్ అవుతున్నారని తెలిసింది. దయచేసి ఆ అమ్మాయిలు గోడు కూడా పట్టించుకోండి. ఈ విషయం చాలా సెన్సిటివ్ మ్యాటర్. వీడికి కానీ ఇప్పుడు శిక్ష వేయకపోతే రేపొద్దున అన్న రోజు ఇట్లాంటి ఎదవలు ఇంకా సమాజంలో తిరుగుతారు. దయచేసి మిర్రర్ టీవీ ఛానల్ తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కేసుకి సంబంధించి అసలు మస్తాన్ సాయి వెనకాల ఎవరున్నారు, పొలిటీషియన్స్ ఎవరున్నారు, అసలు ప్రముఖులు ఎవరున్నారు, అలాగే బిజినెస్ మ్యాన్స్ ఎవరున్నారు, అలాగే ఇంకా ఎవరు వీళ్ళకి డ్రగ్స్ అవి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఇక్కడ వరకే కాదు, పబ్స్కి వెళ్తున్నాయి, సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి, రేవ్ పార్టీలకి వెళ్తున్నాయి. అసలు ఇన్నిటికీ కూడా సప్లయర్స్ ఎవరు, వీడిని పట్టుకుంటే మొత్తం తెలుస్తాయి. అలాగే మీడియా ఛానల్స్ అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఈ కేసుని పక్కదోవ పట్టించకండి. ఇది డ్రగ్స్ మీద నడుస్తుంది. డ్రగ్స్ విషయాల్లో ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారో అందరికీ తెలిసిందే.
శేఖర్ భాష మాటలు, లేకపోతే మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాటలు, లిటరల్లీ చెప్తున్నా టైమ్ పాస్ వ్యవహారాలు ఇవన్నీ. అసలు ఫస్ట్ ఆ డ్రగ్స్ అనే విషయాన్ని తెర మీదకి తీసుకురండి.